హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా పాయలాకు పప్పు అంటారండి. ఇది మా సైడ్ చేసుకుంటారు. ఈ పాయలాకు అనేది ఎండాకాలంలో మంచిగా వాటర్ పారే దగ్గర బాగా పెరుగుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి. బాడీకి బాగా చలువ చేస్తుంది. దీన్ని పప్పులో పెట్టుకుంటారు, అదేవిధంగా చట్నీ కూడా చేస్తారు. ఈరోజు నేనైతే పాయలాకు పప్పు చేస్తున్నాను. పప్పు కోసం ముందుగా నేను 2 కప్పుల కందిపప్పును తీసుకున్నాను. పప్పును శుభ్రంగా కడుక్కొని ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి పాయలాకును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 3 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో వేసుకుందాం. అదేవిధంగా 10-12 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. అదేవిధంగా ఇందులో 4 రెమ్మల చింతపండును కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఇందులో సరిపడా వాటర్ పోసుకొని పప్పుని ఉడికించుకుందామండి. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకా మీరు వాడే కందిపప్పును బట్టి విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకుందామండి. ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎవరైనా తెలిస్తే ఒకసారి వండుకోండి. ఈ ఆకు గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికినటువంటి పప్పును మంచిగా పప్పు గుత్తి వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అదేవిధంగా 4 ఎండుమిరపకాయలు, 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 రెమ్మల వెల్లుల్లిపాయి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. ఈ విధంగా వేగిపోయాయి చూసారా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పులో ఈ పోపుని కలుపుకుందామండి. ఈ పప్పులో ఈ పోపుని యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఒక పొంగు వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక పొంగు వస్తే చాలు. పాయలాకు పప్పు అనేది రెడీ అయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.